నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆన్లైన్ బెట్టింగ్ పీచం అణిచేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందం ఏర్పాటు. తెలంగాణను వ్యసన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని సీఎం స్పష్టీకరణ. శాంతి భద్రతలపై బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తూ పెట్టుబడుల్ని అడ్డుకుంటుందన్న సీఎం. రాష్ట్రంలో ఉప ఎన్నికలు రానే రావని ముఖ్యమంత్రి జోస్యం. ధరణి పోర్టల్పై అధికార విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం. భూభారతిలో అనుభవదారు కాలం జమాబందీపై బీఆర్ఎస్ అభ్యంతరం. మేడిగడ్డ ఆనకట్టపై జ్యుడిషియల్ కమిషన్ నివేదిక ఆధారంగా చర్యలు. బాధ్యులెవరిని వదలబోమని మంత్రి ఉత్తమ్ స్పష్టీకరణ. భద్రాచలంలో కుప్పకూలిన 5 అంతస్తుల భవనం. పాత భవనంపైనే నిర్మాణం చేపట్టడంతో ప్రమాదం. సంచలనం సృష్టించిన అప్సరా హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు. బాధితురాలి కుటుంబ సభ్యులకు 10 లక్షలు పరిహారం ప్రకటన. అత్యాచార కేసులో అలహాబాద్ హైకోర్టు జడ్జి తీర్పుపై సుప్రీంకోర్టు స్టే. తీర్పు అమానవీయంగా ఉందన్న అత్యున్నత న్యాయస్థానం.